ముందుకెళ్లాలనేది ఒక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అప్పు చేయక తప్పదా అనే వాదన కూడా వినిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై కేపీ చౌదరి గారు టీడీపీ నుంచి సిద్ధంగా ఉన్నారు. కేపీ చౌదరి గారు, ఏంటిది ఇంత ఇది మీకు బర్డన్గా అనిపించట్లేదా? మున్ముందు ఇంకా చాలా లక్ష్యాలు ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం కావచ్చు, మేనిఫెస్టో హామీల అమలు కావచ్చు. బర్డెన్ అనేది కాదనేది లేదు. ఎందుకు అంటే ఇప్పుడు పోయినసారి మనం కంఫర్టబుల్ గా 2000 పెన్షన్ ఇస్తా ఉన్నప్పుడు మరి జనాలని ఇంకా ఆశ పెట్టి మరి దోపిడీదారులు మాయ చేసి ఇది చేసిన దానికి ఇప్పుడు వాళ్ళు ఈల్డ్ అయ్యారు కదా, మరి వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా. వచ్చిన దోపిడీదారులు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి నాశనం చేసేసి వాళ్ళు ముప్పటిగా లక్షల కోట్లు దుర్వినియోగం చేసి, అయితే ఈ లక్షల కోట్లు దుర్వినియోగం చేసిన దాని మీదట ఇట్లా సృష్టించిన సంపద మరి దోపిడీదారులు పాలయ్యే కంటే బీద బడుగు బలహీన వర్గాలకి అందిస్తే బాగుండదనే ఉద్దేశంతో మరి దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి మరి దీన్ని పద్ధతిగా అందరికీ అందించాలని ఒక ఆలోచన చేయటం జరిగింది. ఆ ఆలోచనతో వచ్చిందే ఈ పెన్షన్ కార్యక్రమం. ఈ పెన్షన్ కార్యక్రమంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి మరి ముసలి వాళ్ళు మరి పని చేయలేని స్థితికి వచ్చినప్పుడు, మరి బిడ్డలు ఎవరు కష్టం వాళ్ళు పడుతున్నప్పుడు, వాళ్ళు పోషించుకోలేని స్థితి ఉన్నప్పుడు మరి వాళ్ళ బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. అలాగనే ఇప్పుడు ఈ పంపిణీ కార్యక్రమం కానీ మరి వాలంటీర్లు లేకుండా స్టాఫ్ తోటే ఊళ్ళల్లో మామూలుగా ఏంటంటే ఒక 1000 మంది ఓటర్స్ ఉంటారు. 1000 మంది ఉంటే ఆ 1000 మందిలో దాదాపు ఎంతమంది ఉంటారు దీనికి అర్హులు? ఒక 70 మంది 100 మంది అట్లా ఉంటారు. ఇప్పుడు ఊరికి 100 మంది ఉన్నప్పుడు ఈ 100 మందికి పంచడం అనేది అది పెద్ద ఇష్యూ కాదు. ఒక ఊర్లో 1 కిలోమీటర్ లోపలే ఉంటది, 1/2 కిలోమీటర్ అట్లా ఉంటది. మరి ఆ పరిధిలో పంచి వచ్చేసడం అనేది పెద్ద ఇష్యూ కాదు. అయితే అది మరిచి ఇప్పుడు వీళ్ళు వాలంటీర్లని ఊరికి 10 మంది అపాయింట్ చేయటం, ఇళ్ళ చేయటం, వాళ్ళని ఊరి మీద మరి ఒక వర్గంగా తయారయ్యి కేసులు పెడతానికి, లేకపోతే వీళ్ళని అణిచివేయటానికి, వేరే పార్టీ వాళ్ళని ఇబ్బందులు గురి చేయటానికి అనేది వాళ్ళు ఉపయోగించారు. అది తప్పని మనం నిరూపించి సచివాలయం సిబ్బందితోటే పంపిణీ చేయించి ఈ రోజున ఫస్ట్ నెల 4000 పెన్షన్ తోటి యంత్రాంగం తోటి మనం ఫుల్ ప్లెడ్జ్ లో పంపిణీ చేయగలిగాం. అంటే ఇది సక్సెస్ అయింది. అందుగురించి ఏంటంటే జనాల్లో అపోహలు పోయినాయి. అపోహలు పోయిన తర్వాత వాలంటరీ లేకపోయినా ఉన్నా ఇచ్చేస్తారు. అందులో కూడా ఇప్పుడు అందరూ నడవలేని వాళ్ళు ఉండరు. చౌదరి గారు ఈ పాయింట్ లో మిమ్మల్ని మీ గవర్నమెంట్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే జనరల్ గా అంత పెద్ద మొత్తంలో అన్ని లక్షల మందికి పంపిణీ అంటే వాలంటీర్ సహకారం తీసుకుంటారేమన్న సందేహాలు కూడా ఉత్పన్నమయ్యాయి. కానీ వారి సహకారం లేకుండానే సచివాలయ సిబ్బందితోనే మేనేజ్ చేసి విజయవంతంగా పూర్తి చేశారు. ఊర్లో ఒక పాకెట్ ఎంత ఉంటది, సైజు చిన్నగా ఉంటది. మరి ఊర్లో ఉన్న సచివాలయం సిబ్బంది 100 మందికో దాదాపు 150 మందికో పంచడానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మనం సక్సెస్ చేసి చూపించాం. ఇంకోసారి వీళ్ళు డౌట్ పడకుండా మరి ఇళ్లలో కూడా మామూలుగా 60 ఏళ్ళ వాళ్ళు ఉంటే ఇప్పుడు యాక్టివ్గా తిరుగుతారు. మరి మంచంలో పడిన వాళ్ళు రాలేరు, కానీ ఫస్ట్ ఫేజ్ లో మంచంలో పడిన వాళ్ళకి కానీ నడవలేని వాళ్ళకి కానీ అందజేసి మిగతా వాళ్ళు ఆటోమేటిక్ గా అందుతాయి అన్నమాట. ఎందుకంటే పెన్షన్ వస్తున్నాయి అంటే వాళ్ళు అసలు ఆజుబాజులతోనే తిరుగుతా ఉంటారు మెయిన్. ఎందుకంటే ఇంటి దాకా ఇవాళ వచ్చినాయా రేపు వచ్చినాయా కనుక్కుంటారు. కానీ చౌదరి గారు ఒక సూటి ప్రశ్న ఒకటి, సరే ఇది ఏదైతే ఫస్ట్ మనీ డిస్బర్స్మెంట్ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విజయవంతంగా చేశారు, అంతవరకు ఫైన్, ఓకే. కానీ నెక్స్ట్ అసలు వీటికి ఎంత ఖర్చు అయితే నెక్స్ట్ చాలా ఉన్నాయి కదా, వాటికి ఏ విధంగా తీసుకురావాలి? ఇప్పుడు అన్నట్టుగానే ఇంకోటి ఖజానా ఖాళీ అని ఆల్రెడీ చెప్పారు. సో ఇప్పుడు పంచిన అమౌంట్ మొత్తం అప్పు అమౌంట్ గానీ అనుకోవాలా, అప్పు తీసుకొచ్చిన అమౌంట్ అనుకోవాలా, లేదంటే ఇంకేదైనా అమౌంట్ అనుకోవాలా చౌదరి గారు? అయితే ఇప్పుడు 64 లక్షల మందికి దాదాపు 4600 కోట్లు వరకు పంచారు ఈ పెన్షన్ స్కీమ్ లో. అయితే మామూలుగా ఏంటంటే 2800 3000 కోట్లు పర్ మంత్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీంట్లో అనర్హుల్ని మరి ఏరివేసి అర్హులకి ఇచ్చే అవకాశాలని
చూస్తే ఇప్పుడు ఎవరైతే నెగ్లెక్టెడ్ చేయబడ్డాడో అర్హులకు కూడా ఇవ్వకుండా మరి కక్ష సాధింపులు చర్యలు చేసి వాళ్ళకి అనర్హులు కూడా ఉన్నారనుకున్నారా? ఏర్పాటు ఈ జాబితాలో అనర్హులు ఉన్నారా? లబ్ధిదారులు అనర్హులు ఉన్నారనుకుంటారా ఏంటి? కొంతమంది ఉన్నారు, ఎందుకంటే కంప్లైంట్లు ఉన్నాయి. దాన్ని పరిశీలించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అందట్లేదు, వాళ్ళకి అందే ఏర్పాటు చేస్తారు ఈ అనర్హులను తీసేసి. అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ దోపిడీ అనేది లిమిట్ లేకుండా పోతుంది. అప్పులు వేసి కూడా దోపిడీ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనము ఇప్పుడు ప్రపంచ మార్కెట్ లో చూస్తే మనకి మరి టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివిన ఇంజనీర్లు కానీ మనం పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంది, ఎక్కువ మంది చదువుకు అవకాశం కల్పించి మరి అమ్మఒడి ద్వారా వాళ్ళని మరి పరిపుష్టిగా మరి పొలాలకు పంపించకుండా, కూలీ నాలుగు పంపించకుండా, 10th తోటి డ్రాప్ అవుట్లు కాకుండా కొంచెం ఎర్నింగ్ స్టేజ్ వరకు వాళ్ళని మనం పుల్లప్ చేస్తే మరి మనకి మానవ వనరుల ద్వారా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం 15,000 సంవత్సరానికి ఇవ్వటానికి తయారైందంటే ఇప్పుడు మానవ వనరులను పెంపొందించడానికి అనే ఉద్దేశంగా మనం కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు అగ్రికల్చరల్ లో కానీ, ప్రాజెక్టులు కడతంలో కానీ, ఇంకేదన్నా విషయాల్లో కానీ, కాకపోతే ఏంటంటే లాస్ట్ మనీ ఖర్చు పెడతాం. అయితే ఇప్పుడు పంటలకి గిట్టుబాటు ధరలు, మరి పంటలు పండిన తర్వాత మళ్ళీ రైతు బంధులు, మళ్ళీ పంటలు పండి దానికి మార్కెటింగ్ సౌకర్యాలు, మరి ఇప్పుడు పెరుగుతున్న ప్రొడక్షన్ కి మార్కెటింగ్ సౌకర్యాలు పొడవబడి మరి సరుకు పండిన పంటలు ఆగిపోతున్న దశలో వీళ్ళని చదువు మీద దృష్టి మళ్లించడం ఒక బాగుంటదనే ఉద్దేశంతో మరి ఎక్కువ మంది చదువుకొని మంచి ఉన్నత చదువులు చదివితే వాళ్ళు విదేశాల్లో దేశాల్లో మంచి మరి ఎర్నింగ్ చేసి మానవ వనరుల్ని సమృద్ధిగా ఉన్న మన 150 కోట్ల మందిని మరి యూటిలైజ్ చేసుకునే పరిస్థితిలో 50% లోగం పనులు చేయక, ఉద్యోగాలు లేక, మరి మ్యాన్ పవర్ వేస్ట్ అవుతున్న పరిస్థితిలో దాన్ని యూటిలైజ్ చేసుకునే ఆలోచన చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు డెవలప్మెంట్ పోలవరం పూర్తయితే డెవలప్మెంట్ ఇప్పుడు 5,000 కోట్లు ఖర్చు పెడితే ఒక 10% ముందుకెళ్లేది. అయితే పోలవరం గాని దానికి సపరేట్ గా జాతీయ హోదాలో దాని డబ్బులు దానికి వస్తాయి. కాబట్టి ఇంతకు ముందు పోలవరంకి 11,000 కోట్లు జగన్ గవర్నమెంట్ లో వస్తే ఆయన 2% కూడా పనులు చేయలేదు. అందు గురించి ఏంటంటే ఆ పోలవరం కంప్లీట్ చేస్తే మనకి విద్యుత్ కూడా ఆదా అవుతుంది. 10,000 కోట్లు మరి విద్యుత్ తయారవుతుంది లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లో. ఆ విద్యుత్ ఇప్పుడు ఒక నిమిషం సార్, ఒక నిమిషం, ఈ విద్యుత్తులో ఇప్పుడు PPL ను రద్దు చేసి సెంట్రల్ రెగ్యులేటరీ అథారిటీ కాదని తన సొంత కంపెనీల నుంచి, తన అనునాయుల కంపెనీల నుంచి ఎక్కువ 10 రూపాయలకి అబవ్ విద్యుత్ కొని ఇప్పుడు ఈ డబ్బులు వచ్చిన సంపదల్లో వాళ్ళకు దోషపెడుతున్నారు. కాబట్టి వాటిని రివ్యూ చేసి పాతగా మనం 4 రూపాయలు 3.5-4 రూపాయలకి అగ్రిమెంట్లు చేసుకున్న వాటిని ఇంకా సెంట్రల్ రెగ్యులేటరీ అథారిటీ ద్వారా మనం విద్యుత్ తారీఫ్ తక్కువలో తెచ్చి విద్యుత్తులో కూడా మిగిలించి ఇప్పుడు రాష్ట్రంలో పాజిటివ్ వేవ్స్ ని చూపించి మరి వ్యాపారాలకి కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ రంగం కానీ తరలి వెళ్ళిన ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళకు పని కల్పించి జనరేషన్ మనం సంపదను సృష్టించి మెల్లగా వీటన్నిటిని ఇచ్చేస్తాం అన్నమాట. ఈ వచ్చిన ఆదాయాన్ని అప్పుడు ఈ సంక్షేమ పదాలకు ఖర్చు పెట్టడానికి మనం ఆలోచన చేయడం. ప్రజల మీద ఏదైతే భారాలు పడ్డాయో ఇప్పుడు అనామతుగా ఇంతకుముందు కరెంట్ మీద కానీ వేరే విధంగా పడిన భారాలన్నిటినీ కొంచెం తగ్గించడానికి మన ప్రయత్నం చేయడం జరుగుతుంది. రైట్.